నమస్తే, నా పేరు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి, మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ట్రూ విజన్ ఐ హాస్పిటల్స్. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా కంప్యూటర్తో మనము ల్యాప్టాప్ లేదా స్క్రీన్స్ అనేది ఇవాళ రేపు మనం చూస్తున్నాము. స్క్రీన్ టైం అనేది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లంగా మారుతుంది, పిల్లలకే కాకుండా పెద్దలకి కూడా. సో ఎలా అవాయిడ్ చేయాలి, ఈ కంప్యూటర్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఎలా అవాయిడ్ చేయాలంటే, మెయిన్గా ప్రాబ్లం ఏందో తెలుసుకుంటే మనకి దీని రెజల్యూషన్ కూడా ఆటోమేటిక్గా వస్తుంటుంది. స్క్రీన్ టైం అన్నప్పుడు మనము ఏదో ఒకటి మొబైలే కానివ్వండి, ల్యాప్టాపే కానివ్వండి, లేదా మీకు కామన్గా యూస్ చేసే ట్యాబ్లెట్స్ కూడా ఉండొచ్చు. స్క్రీన్ అన్నప్పుడు ఇది ఒక సెట్ ఆఫ్ లైట్స్. ఆ సెట్ ఆఫ్ లైట్స్ని మనము కంటిన్యూస్గా కన్ను ఆర్పకుండా చూస్తున్నాం. సో మనము నార్మల్గా కూడా మన ఇంట్లో ఏదైనా లైట్ని చూస్తుంటే దాంతో మనకి వచ్చేది ఒక ఫోటోఫోబియా, లేదంటే ఐలో పెయిన్ రావడం. ఇదే మనము స్క్రీన్లో చూస్తుంటే కంటిన్యూస్గా గంటలో పాటు మనము ఈ స్క్రీన్స్ని చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏమవుతుందంటే, మనము బాగా చూస్తున్నందుకు ఏదైనా వర్క్ చేస్తున్నాం, లేదా రీడింగ్ అయినా వర్కింగ్ అయినా చేస్తున్నాం అన్నందుకు మన బ్లింక్ రేట్, అంటే కంటి రెప్పలు ఇది క్లోజ్ అయ్యేది బ్లింక్ చేసే రేట్ అనేది తగ్గిపోతుంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ మనని ఫోకస్ చేయనందుకు స్క్రీన్ టైం ఉన్నందుకు మనకి ఫోకస్ ఎలా ఎక్కువ ఉండాలని డిస్టర్బెన్స్ లేకుండా ఈ బ్లింక్ రేట్ని తగ్గిస్తుంటుంది. దీనితో ఇంకొకటి, మీ స్క్రీన్ టైంతో డ్రైనెస్ అనేది బాగా వస్తుంటుంది. సో డ్రైనెస్తో వచ్చే వేరే ప్రాబ్లమ్స్ ఐస్ స్ట్రెయిన్ కావడము, కరెక్ట్గా స్లీప్ లేకపోవడము, ఇదంతా మనము ఎక్సెసివ్ స్క్రీన్ టైంతో చూస్తుంటాం. కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటే దీనికి మనకి లాంగ్ టర్మ్లో మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంటుంది. ఆ మార్పులు, మీరు స్క్రీన్ చూస్తున్నప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేదా ఎవ్రీ 20 minutes తర్వాత ఒక 20 seconds కోసము మీరు ఒక 20 feet డిస్టెంట్ ఏదైనా ఆబ్జెక్ట్ మీ విండో బయట చూడడము, లేదా ఆ 20 seconds మీరు కళ్ళు క్లోజ్ చేసుకున్నాక కూడా మీకు రిఫ్రెషింగ్గా ఫీలింగ్ వచ్చి మళ్ళీ మీరు వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు. దీంతో మీ టియర్ ఫిలిం సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది. సెకండ్ థింగ్ ఇస్, ఈ మీరు అద్దాలు వేసుకుంటే దానికి ఒక బ్లూ ఫిల్టర్ వేయడంతో కూడా స్క్రీన్ నుంచి బ్లూ లైట్ అనేది బాగా తగ్గిపోతుంటుంది. బ్లూ లైట్ అంటే ఒక ఇరిటెంట్ అనమాట. ఇది మనకి న్యాచురల్గా సన్ రేస్లో వచ్చే వేవ్ లెంత్ స్పెక్ట్రంలో ఉన్న ఒక వేవ్ లెంత్ బ్లూ లైట్ అని అంటాం దీన్ని. సో దీనితో మనకి ఇరిటేషన్ కావడం, స్ట్రెయిన్ కావడం ఉంటుంది. ఎస్పెషలీగా చాలామంది నైట్ టైం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మొబైల్ లేదా ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు ఈ బ్లూ లైట్ వచ్చి కళ్ళలో పడ్డప్పుడు మన బాడీని ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ టైమింగ్లో తీసుకెళ్తుంది. అంటే బ్లూ లైట్ తాకినందుకు బాడీలో సిర్కాడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దీంతో మన బ్రెయిన్కి మెసేజ్ ఏం వెళ్తుంది అంటే, ఇది మార్నింగ్ టైం అని అనుకుంటుంది, బికాస్ సన్లో ఉన్నది బ్లూ లైట్. సో బాడీ ఒక సైడ్ ఇది మార్నింగ్ టైము అని వేక్ఫుల్గా ఉండడంతో తర్వాత మనము సడన్గా అది క్లోజ్ చేసి పడుకున్నప్పుడు స్లీప్ అనేది కరెక్ట్గా, బికాస్ మీ బాడీ ఇది మార్నింగ్ టైం అని అనుకుంటుంటుంది. సో నైట్ టైం ఎప్పుడైనా మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడాలని అనుకుంటే ఏదైనా ఒక లైట్ ఖచ్చితంగా రూమ్లో ఆన్ పెట్టే వాడండి. దీంతో లేదా మీరు బ్లూ లైట్, లేదా ఇవాళ రేపు మొబైల్ ఫోన్స్లో డార్క్ మోడ్ అని కూడా వస్తుంది. ఇదంటే బ్లూ లైట్ ఫిల్టర్ చేసే మెకానిజమ్స్ అన్నమాట. ఇవన్నీ యూస్ చేసుకుంటే కూడా మీకు చాలా రిలీఫ్ వస్తుంటుంది. దీని పైగా టాపికల్ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్, ఇవి ఇవాళ రేపు ఫార్మసీలో బాగా ఈజీగా దొరుకుతున్నాయి. కానీ ఏ లూబ్రికెంట్ ఐ డ్రాప్ మీకు కరెక్ట్గా సూట్ అవుతుంటుందో, ఇది మీ లెవెల్ ఆఫ్ డ్రైనెస్ చూసి ఐ డాక్టరే ప్రిస్క్రైబ్ చేయాలన్నమాట. కొన్నిట్లలో ఈ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్లో ప్రిజర్వేటివ్స్ అనేటివి వస్తాయి. ఈ ప్రిజర్వేటివ్స్ మీ నల్లగొడ్డుని డ్యామేజ్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే ఇలానే డ్రైనెస్కి మీకు ట్రీట్మెంట్ కావాలి, దీనికి ఏమైనా మెడిసిన్స్ కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకొని వాళ్ళు కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేసిన ఐ డ్రాప్సే వాడండి. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా డ్రై ఐస్తో మీరు సఫర్ అవుతుంటే ఖచ్చితంగా ట్రూ విజన్ ఐ హాస్పిటల్కి రండి. ఇక్కడ మీకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది.